ఉండగానే మరణ ధృవీకరణ పత్రం. రాజధాని సమీపంలో భూముల ధరలు చుక్కలు అంటుతున్నాయి. దీంతో వీలైన వాటిని అక్రమంగా కాజేయడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక భూమికి సంబంధించిన యజమాని బతికుండగానే అతని మరణ ధృవీకరణ పత్రంతో సుమారు 20 కోట్ల విలువైన 9.47 ఎకరాల భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నం తాడికొండలో వెలుగులోకి వచ్చింది. గతంలో తాడికొండలో పనిచేసిన వీఆర్ఓ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించగా నిందితులకు స్థానిక వైకాపా నాయకుల సహారం తోడైనట్టు తెలుస్తోంది. వంగర హనుమంత సుబ్రహ్మణ్యం అనే రైతుకి తాడికొండ గ్రామంలో 9.47 ఎకరాల భూమి ఉంది. దాన్ని కౌలుకిచ్చారు. సుబ్రహ్మణ్యం కొడుకు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూడా కొద్ది కాలం క్రితం కొడుకు వద్దకు వెళ్లారు. ఇదే అదనంగా భావించిన కొందరు ఆ భూమిపై కన్నేశారు. సుబ్రహ్మణ్యం 2019లో మరణించినట్టుగా రాజమహేంద్రవరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువపత్రం తీసుకున్నారు. వరలక్ష్మి అనే మహిళను దత్తత తీసుకున్నట్టు తన తదనంతరం ఆస్తి మొత్తం ఆమెకే చెందాలని వీలునామా రాసినట్టు పత్రాలు సృష్టించారు. తుళ్లూరుకు చెందిన వీఆర్ఓ తాడికొండ వైకాపా నాయకుల సహకారంతో తాడికొండ తహసీల్దార్ కార్యాలయంలో వరలక్ష్మి పేరిట గత ఏడాది డిసెంబర్లో పాస్బుక్ దరఖాస్తు చేశారు. రెవెన్యూ సిబ్బంది జనవరి 13న సదరు మహిళ పేరిట ఆ భూమిని అడంగంలో ఎక్కించేశారు. ఈ విషయం తెలిసి గ్రామంలో సుబ్రహ్మణ్యం సన్నిహితులు ఆయనతో వీడియో కాల్లో మాట్లాడటంతో జరిగిన మోసం బయటపడింది. దీనిపై తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ని సంప్రదిస్తే పాస్ పుస్తకం కోసం దరఖాస్తుదారులు పొందుపరిచిన ధృవపత్రాలు సక్రమంగానే ఉన్నాయని అందుకే ఆమోదించామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాత విద్య